కాకమాన్ రాజశేఖర్ గారు చాలా సందర్భాల్లో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి అప్పటి ప్రస్తుతం మీ మండలిలో ఉన్న మీ పక్ష నేత అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నుంచి చాలా గందరగోళాలు చోటు చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ కార్యక్రమం ఏ విధంగా వెళ్ళబోతోంది, నిధుల సమీకరణ ఎక్కడి నుంచి తేబోతున్నాం, అలాగే కేంద్రం పూచితో వస్తున్న సాయంకి సంబంధించి కేవలం దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు, అది సిఆర్డీఏకి మాత్రమే సంబంధం ఉంటుందని మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ఒక పాజిటివ్ వేలో మంత్రి నారాయణ ఒక ప్రకటన చేశారు. దీనిపై ముందు మీ స్పందన ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారికి కూడా ముందు నమస్కారాలు. ఈ అమరావతి నిర్మాణానికి ఉన్నటువంటి ఇబ్బందులు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. అంటే ఒక్కచోట అభివృద్ధి అనేటువంటిది కేంద్రీకృతం కాకూడదు, రాష్ట్రం మొత్తం కూడా 3 ప్రాంతాలు కూడా కేంద్రీకృతం అవ్వాలి, అభివృద్ధి చెందాలని మేము ఆశించాం. ఏది ఏమైనా మరి అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటి సూటిగా అడగదలుచు, గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు అయినటువంటి అమరావతి మరి నిర్మాణాలు మరి కేవలం ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, మరి రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా ఏ మాటలు విన్నాం. ఇప్పుడు అప్పుడు ఏం చేశారు మరి ఒకసారి కానీ చూస్తే, మరి రాష్ట్రం విడిపోయేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి మరి కొత్త రాజధాని నిర్మాణానికి కానీ ఇతరత్ర కానీ 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది మాకు రాష్ట్రానికి అనేటువంటి మాట కేంద్రానికి అప్పుడు రాయడం జరిగింది రాష్ట్రం విడిపోయేటువంటి సందర్భంలో. ఆ తర్వాత చూస్తే మరి ఈ వాళ్ళ అధికారంలోకి చేపట్టిన తర్వాత 14-19 మధ్యలో ఈ రాజధాని నిర్మాణానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని కేంద్రానికి రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమి మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఈ రోజు అంటే ఏదైనా రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఉన్నటువంటి ఎస్టిమేట్స్ పెరుగుతూ తప్పితే తరిగేది ఉండదు కదా, పెరిగేటువంటిదే ఉంటది. కానీ ఈ రోజు వీళ్ళు రాజధాని మొత్తం నిర్మాణానికి మరి 64,720 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తాం ఇప్పుడు లేటెస్ట్ గా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు గతంలో వీళ్ళు దాదాపు మరి 10,000-11,000 కోట్ల రూపాయలు మరి కొంత ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉంది. దాని దాదాపుగా 5,000-6,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుంది. మరి రాజధాని నిర్మాణం సందర్భంగా ఒక కిలోమీటర్ రోడ్డుకి వాళ్ళకి మరి ఒక 20 కోట్ల రూపాయలు జస్ట్ 1 కిలోమీటర్ రోడ్డుకి వేసి ఇట్లా అవినీతికి అడ్డగోలుగా పాల్పడి మళ్ళీ అవినీతికి తరలేపే విధంగానే ఈ రోజు వీళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్స్ కానీ లేదా మరి 48,000 కోట్ల రూపాయల టెండర్స్ ఇప్పుడు లేటెస్ట్ గా పిలుస్తున్నారు. వీళ్ళతో గాని మరి అడ్డగోలుగా అవినీతికి పాల్పడి మరి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చేటువంటి ప్రయత్నం మరి మరొకసారి జరగబోతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే మేము వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తామని ఇక చాలా కంఠాపదంగా చెప్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మంత్రి నారాయణ కూడా ప్రకటన చేశారు. ఒకటి, కేంద్రం గ్రాంట్ కింద 1,560 కోట్లు అనేది ఒకటి, హట్కో నుంచి 11,000 కోట్ల రుణం, అది 2-3 రోజుల్లో రాబోతుంది. రాజధానికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి 13,400 కోట్లు లోన్ ఇస్తున్నాయి. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 5,000 కోట్లు లోన్ ఇస్తుందని మొత్తం ఇన్ డీటెయిల్గా ఏం జరుగుతుంది అన్నది వివరించారు. అయితే నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఈ మధ్యన మీ పార్టీకి సంబంధించిన నేత, మండలిలో పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన చేశారు. అంటే రాజధాని విషయంలో అంటే 3 రాజధానులు ఉండాలా, వాటన్నిటి విషయంలో మేము ఆలోచన చేస్తున్నాము అని అన్నారు. అంటే అమరావతి రాజధాని అనేది దాదాపు ఫిక్స్ అయిన వాతావరణంలో ఆల్రెడీ కేంద్రం సంబంధించి ఫండింగ్ 3 ఏళ్లలో పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులు విధానానికే కట్టుబడి ఉందా, లేదంటే స్టాండ్ ఏమైనా మార్చుకున్నారా? బొత్స వ్యాఖ్యలను ఎలా చూడాలి? సతీష్ గారు, మీరు చెప్పింది 3 రాజధానులు అనేటువంటి అంశం అది ఒక పార్టీ నిర్ణయం తీసుకుంటది. అది పార్టీలో
చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాతే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అంటే అదే అన్నారు, ఆలోచన చేస్తున్నాం అన్నారు. అంటే గతంలో 3 రాజధానులని తప్పు చేశామని జ్ఞానోదయం అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? తప్పు చేశామనేటువంటిది కాదండి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటిది మా నినాదం. ఇప్పుడు హైదరాబాద్ లాగా గతంలో అందరూ హైదరాబాద్ లో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు తరివేస్తే ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిస్థితులు చూసాం. ఇక్కడికి వస్తే మరి కట్టుబట్టలతో వచ్చిన పరిస్థితులు చూసాం. అలాంటి పరిస్థితులు రేపొద్దున రాయలసీమలో రావచ్చు, ఉత్తరాంధ్రలో రావచ్చు, ఇంకో చోట రావచ్చు. ఇలాంటి అంశాలు అనేటువంటిది ఉండకుండా 3 ప్రాంతాలు అనేటువంటిది మేము ఆశించాం. అంతవరకే. సరే, దాని మీద పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తీసుకున్నటువంటి అడ్కో తీసుకున్నటువంటి 16,000 కోట్లు లేదా ఇతర డబ్బులు తీసుకున్నటువంటి వాటికి అసలు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది అని హామీలు ఇవ్వడం జరిగింది. హామీలతోనే తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇది మొట్టమొదటి ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, ఇది మొత్తం కూడా మరి సంపద సృష్టిస్తాము అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కేంద్రం నుంచి బడ్జెట్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయిన తర్వాత కదా, ఇప్పుడు నిర్మాణం అయిన తర్వాత కదా దాని నుంచి వచ్చే ఫలాలు, దాని తగ్గట్టుగా దాని ఇంకా తదుపరి డెవలప్మెంట్ ముందేది మనం రెడీ చేయాలి కదా. అమరావతి అనేది ఒక అంతర్జాతీయ స్థాయి రాజధానికి ముందు రెడీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి ఉండే ఇమేజ్, దానికి ఉండే బ్రాండ్ వల్ల రేపొద్దున్న దానికి వచ్చే సంపద కానీ దానికి వచ్చే నిధులు కానీ ఆధారపడి ఉంటాయి. సతీష్ గారు, హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కనీసం ఒక 50 ఏళ్లు బట్టే కానీ ఒక షేప్ రాలి హైదరాబాద్. ఇది అభివృద్ధి ఇప్పటికిప్పుడు ఇది అభివృద్ధి చెంది ఇదంతా ప్రజల మీద భారం వేసేటువంటి పన్నాగం తప్పితే మరొకటి కాదు. నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ప్రతి పైసా అంటే అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండదు. అకౌంటబిలిటీ లేకుండా అడ్డగోలు అవినీతికి పాల్పడటమే కాకుండా దళితుల భూముల్ని ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు తక్కువ ధరకు కొని వాళ్ళని అదిరించి బెదిరించి వాళ్ళని మరి ఒక జీవో తీసుకొచ్చేసి మరి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి ఆ భూములను అప్పచెప్పి మరి అధిక డబ్బులు తీసుకొని వాటి రేపు వద్దున మళ్ళీ ప్లాట్స్ తీసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని మరి అంటే కాకమాన్ గారు అంటే మరి మీ హయాంలో R5 జోన్ చేసి 50,000 మందికి భూమిని ఇచ్చారు కదా, దాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు, అలాగే మంత్రి నారాయణ కూడా ప్రస్తావించారు. అది కరెక్టేనా సతీష్ గారు? ఇప్పుడు సతీష్ గారు కూడా రాజధాని ప్రాంతాల్లో నివసించేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు సార్. పేదవాళ్ళు కూడా ఉండాలి. కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవకాశం కల్పించాలి. రాజధాని ప్రాంతం అంటే ధనవంతులది కాదు, అందరిది రాజధాని అనేటువంటిది నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే దానికి కూడా విఘాతం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు వీళ్ళు చూస్తున్నాం. ముందు అడ్డగోలుగా దోచుకున్నటువంటి దళితుల భూములను దళితులకి తిరిగి అప్పు చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ చౌదరి గారు, అమరావతి పేరుతో అవినీతికి తెరలేపారంటూ గగ్గోలు పెట్టారు గత 5 ఏళ్లలో, కానీ ఒకటైనా నిరూపించారని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. మొదటి ప్రశ్న. రెండోది, ఆయన అడుగుతున్న రెండో ప్రశ్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత అమరావతికి ఇప్పుడు కూడా గగ్గోలు పెడుతున్నారు కదా, అమరావతిలో అవినీతి జరిగిపోతుంది, సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అన్నారు కానీ జరగట్లేదని. అంటే మరి అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమా కాదా? 3 రాజధానులకి మేము అనుకూలమా? స్ట్రైట్ దానికి సమాధానం చెప్పమంటాను శ్రీనివాస్ చౌదరి గారు మీకు. సార్, మేము ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటిది మా నినాదం. ఓకే. తర్వాత రాజధాని అంశం అనేటువంటిది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ మేము కోరుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది సార్. 3 పంటలు పండేటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చిన చరిత్ర తెలుగుదేశం. అదే సార్ అదే భూముల్ని మరి అడ్డగోలుగా దోచుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అదే భూముల్ని ఏదైతే వీళ్ళు సంపద సృష్టిస్తామో అంటే ఎవరి దగ్గర, పేదల దగ్గర దోచుకొని పెట్టుబడిదారు. కాకమాన్ రాజశేఖర్ గారు, మీరు ఎందుకు చేతలేపారు? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అమరావతి అవినీతిని ఎందుకు మీరు బట్టబయలు చేయలేకపోయారు? సార్, అవినీతికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి పేరు దగ్గర నుంచి అనేక మంది మీద కూడా మేము కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఓకే. పాల్పడ్డారనే అనేక సాక్ష్యాధారాలు కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాం సార్. ఓకే.
కాబట్టి సార్, చిన్న నేను ప్రశ్న. ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. కాకినాడ గారు ఒక్క నిమిషం మీకు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. అవకాశం సార్, మీకు చిన్న ప్రశ్న, ఒకే ప్రశ్న మీరే మాట్లాడండి. పరిపాలనా వికేంద్రీకరణ కావాలా, పాలనా వికేంద్రీకరణ కావాలా, ఓకే. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా? దానిపై స్పష్టం చేయండి. అభివృద్ధి వికేంద్రీకరణ అయితే వేరే, పరిపాలనా వికేంద్రీకరణ వేరే. దేనికి కట్టుబడి ఉన్నారు మీరు? 3 దానికి కట్టున్నారా, సింగిల్ రాజధానికి కట్టుబడి ఉన్నారా? చెప్పండి. కాకమాన్ గారు మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకున్నా, పరిపాలన మనం కేంద్రీకృతం చేయాలనుకున్నా. పరిపాలన ఎప్పుడైతే వికేంద్రీకరణ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ లక్షలాది మన రాజధాని ఢిల్లీ సార్. రాజధాని నిర్మాణం ఆ మేరకు డబ్బు లేదు. రెండోది వచ్చి 30,000 మరి ఎకరాలు తీసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో అది రైతుల నుంచి కాకుండా ప్రభుత్వ భూమి అయ్యింటే బాగుంటది అన్నారు తప్పితే మరి రైతుల దగ్గర బలవంతంగా మరి వాటిని సేకరించేటువంటి అయినప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము అంగీకరించారు. కానీ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖ, లా రాజధాని ఎగ్జిక్యూటివ్ అలాగే 3 క్యాపిటల్స్ మీరు తీసుకున్నారు కదా, కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అని. కాకమాన్ గారు న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని, పరిపాలన రాజధాని చెప్పారు కదా. ఆ రోజు నిర్ణయం తీసుకుంది కరెక్ట్ సార్. ఆ రోజు నిర్ణయం తీసుకుంది 3 ప్రాంతాలు అభివృద్ధి చెందారు. కానీ మరి ఇప్పుడు చూస్తాం సార్, వీళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేస్తారో మరి వీళ్ళు ఇచ్చినటువంటి 3 ఏళ్లలో మరి ఏ మేరకు రాజధాని పూర్తి చేసేందుకు వస్తాం మేము. రాజధాని పూర్తి చేసేందుకు వస్తాం. పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం మేము. రైట్. అన్ని ప్రాంతాలకి 23 జిల్లాలకి. కాకమాన్ రాజశేఖర్ గారు, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే మేము ఎన్నికలకు వస్తాము, మాకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ కాదంటున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. సవాల్ విసురుతున్నారు. ఖచ్చితంగా మేము అమరావతి కంప్లీట్ చేస్తే వచ్చి ఓటు అడుగుతా ఉంటున్నారు. అవును సార్, నిలబడ్డాం. మన తప్ప మీలాగా మేము 3 రాజధానులు చెప్పేది మళ్ళా ముసుకేసేది అలా చేయటం లేదు. ఇచ్చిన భూములకి ఏం చేస్తాం, వచ్చిన కౌలు చెప్తాం, అవును. ఇదే మాట 14-19 దాకా చెప్పారు సార్. అప్పుడు ఏం చేశారు? తాత్కాలిక రాజధాని నిర్మించారు. గత ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షిణ కొనసాగిస్తానుకున్నాం, మీ జగన్మోహన్ గారు. కాకమాన్ రాజశేఖర్ గారు, 14-19 అంశాన్ని మీరు లేవనెత్తారు, ప్రజలు విశ్వసించారు, మీకు అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపైన ఇష్యూ క్లారిటీ ఉంది. అలాగే కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్ పై క్లారిటీ ఉంది. అలాగే పనులు కూడా చాలా వేగవంతమయ్యాయి. ఇంకా మీకు అనుమానం ఏంటి అమరావతికి సంబంధించి? ఇంకా అంటే పూర్తి అవ్వదనా 3 ఏళ్లలో? కట్టుబడలేరా మీరు? ఒక్క నిమిషం ఆగమనండి సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. 14 నుంచి 19 దాకా ఏ మాటలు విన్నాం? ఇంతే ఊరికి హైప్ క్రియేట్ చేస్తారు. గతంలో చూసాం కదా సార్, గ్రాఫిక్స్ తోటి రాజధాని చూపించారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు గతంలో గ్రాఫిక్స్ తోటి చూపించారు సార్, ఇప్పుడు మరొకసారి చూపించబోతున్నాను. 2014-19 మధ్య ఎన్డీఏలో టీడీపీ ఉన్నది 3 సంవత్సరాలు 9 నెలలు. అంటే చివరి 15 నెలలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్డీఏతో సరైన సయోధ్య వాతావరణంలో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ చాలా కీలకం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి. అలాగే కేంద్రం రెస్పాండ్ అవుతున్న తీరు కూడా చాలా పాజిటివ్గా ఉంది, కనిపిస్తుంది కదా. ఇంకా మీకు అనుమానం ఎందుకు అమరావతి నిర్మాణం అవ్వదు, ఇంకా గందరగోళాలు ఉన్నాయి, ఈ డబ్బులతో అవినీతి చేస్తారని? ఇప్పుడు ఒకటి సార్ సతీష్ గారు, ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని వస్తుంది కదా స్పెసిఫిక్ గా. 4 సంవత్సరాలు కలిసి ఉన్నారు సార్. 4 సంవత్సరాలు కలిసి ఉంటే వీళ్ళకి ఇచ్చినటువంటి గ్రాంట్ ఆ రోజైనా కూడా 1500 కోట్లు. ఓకే సరే, ఇప్పుడు విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది కదా కేంద్రం పూచిత గ్రాంట్స్ కూడా వస్తున్నాయి కదా. అవును సార్, రానియండి సార్, రావాలా, వీళ్ళు నిర్మాణం చేపట్టాలా. ఎందుకంటే గతంలో ఏం చేశారు సార్, రాజధాని కట్టి మరి 2,500 చూపించారు.
12,500 స్క్వేర్ ఫీట్ చూపించి అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారు. Right. వర్షం పడితే ఏమైందంటే Okay. 2 సెంటీమీటర్లు బయట పడితే 4 సెంటీమీటర్లు Okay. లోపల వర్షం కురిసింది. ఇది వీళ్ళ నిర్మాణాలు గతంలో చేసింది. Okay. రేపు చేయడం కూడా ఎంత Right. సోగ్గా చేస్తారో కూడా చూస్తాం కదండి. రైట్ చూద్దాం, ఖచ్చితంగా చూద్దాము. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు.